హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆజీ క్విజ్. అయితే ఇప్పుడు టైం 4:30 అయింది, ఎర్లీ మార్నింగ్. నాకు తెలిసి ఇదే మేబీ 2 టైమ్స్ అనుకుంటా నేను లేచింది ఇంత ఎర్లీ మార్నింగ్. ఆస్ట్రేలియాలో ఈ చలికి 7కి కూడా చీకటిగానే ఉంటుంది. ఎప్పుడో 8కి అట్లా సన్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు ఎర్లీ మార్నింగ్ అంటే 7 to 8 అట్లనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి నేను ముందు చెప్తాను. మా ఇంటి నుంచి ఇది 4 hours డ్రైవ్. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యాము. అండ్ వీకెండ్ కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్ అని చెప్పి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ కార్కి కూడా ఫుల్ ట్యాంక్ వేయించి మేము కూడా ఇంకా కొంచెం ఫ్యూయల్ నింపుకున్నాము. లైక్ కాఫీ తాగాం అండ్ సమ్ క్రోసాంట్ కానీ శాండ్విచ్ కానీ అట్లా నచ్చింది తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుంచి. ఫైనలీ ఆఫ్టర్ 5 hours తర్వాత ఇంకా మౌంటైన్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత ఎక్సైట్ అయ్యామో కనిపిస్తుంటే. కానీ అది కనిపిస్తున్న దగ్గర నుంచి మేము అక్కడికి రీచ్ అవ్వాలంటే ఇంకా 40 kilometers చూపిస్తుంది మాకు మ్యాప్స్లో. అండ్ దారంతా ఇంకా స్టార్ట్ అయిపోయింది, స్నో రోడ్ సైడ్ అదంతా. మేము మౌంట్ బాబాకి వెళ్ళేటప్పుడు ట్రీస్ కూడా ఫుల్ ఐస్తో నిండున్నాయి. బట్ ఇప్పుడు కొంచెం సన్నీ డే కాబట్టి పర్వాలేదు, రోడ్ సైడ్ అంతా ఉంది, ఇంకా మొత్తం అంతా రోడ్డు పైనే ఉంది మంచు. అండ్ ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా మనకి జాకెట్, తర్వాత షూస్, గ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్. ఆ చలిని తట్టుకోవాలనంటే ఖచ్చితంగా మనం హైర్ చేసుకోవాల్సిందే. మేము సన్నీ డే కాబట్టి మాకున్న మేనేజ్ చేసేసాము, షూస్ కానీ గ్లౌజెస్ కానీ అదంతా. బట్ ఐషూ మేనేజ్ చేసేస్తుందేమో అనుకున్నాము, బట్ వీఆర్ రాంగ్. పైకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అస్సలు మేనేజ్ చేయలేకపోతుంది. నాకే చాలా చేతులు మండుతూ ఉన్నాయి పైకి వెళ్ళిన తర్వాత. ఇంకా తన సంగతి చెప్పని అవసరం లేదు, చాలా ఏడ్చింది. ఎందుకు ఏడుస్తుంది అని అంటే ఇంకా తెలిసిపోయింది, ఇదే మేబీ చలి తట్టుకోలేకపోతుందేమో అని చెప్పి. పైకి వెళ్ళిన తర్వాత హైర్ చేసుకున్నాం అన్నమాట తన గురించి. ఇంకా అక్కడ దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటేనే కదా మనం కొంచెం కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయగలం. అలా అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ముందుగానే హైర్ చేసేసుకోవాలి అనేది ఏం లేదు. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాయి చాలా అన్నీ.
ఐషమ్మ అక్కడికెళ్ళిన తర్వాత ఐస్ చూసి నిజంగానే ఇంట్లో మమ్మీ, డ్యాడీ ఇస్తారు కదా ఐస్ క్యూబ్స్ అవేనేమో అనుకోని ఇంకా అవి తినడం స్టార్ట్ చేసింది. అక్కడికెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా నేల మీద ఉన్నది కాకుండా ఇంకా సైడ్స్ కొంచెం ఎవరు తొక్కకుండా ఉంటారు కదా అలాంటి స్నో పీస్ తెచ్చి ఇవ్వాల్సి వచ్చింది. అసలు అమ్మాయిని కంట్రోల్ చేయలేకపోయాను నేనైతే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆజీ క్వెస్ట్. అయితే లాస్ట్ టైం మౌంట్ బాబాకి వెళ్ళానని వీడియో పెట్టాను కదా, ఈసారి మేము మౌంట్ బుల్లా ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాము. మేము వచ్చింది సన్నీ డే కాబట్టి ఎక్కువ మంచు అంతా పడట్లేదు, బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది. చల్లగా ఉందంటే ఐ థింక్ 5 degrees లేకపోతే 3 degrees అయినా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అంతే 3 degrees ఉంటుంది. ఇదంతా చుట్టూరు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియో క్లిప్స్లో చూస్తారు. మనం ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివే బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 1 night అట్లా స్టే చేస్తే ఇట్స్ లైక్ డ్రీమ్ కదా, మంచి పడుతుంది నైట్ టైము, చాలా బాగుంటుంది కదా. సో మేము అది నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. బట్ ఈరోజు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా చూపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ. అక్కడ ఏంటంటే సైడ్కి టేబుల్స్ కూడా వేశారు, అక్కడ మనం ఫుడ్ తెచ్చుకొని ఫ్యామిలీతో పాటు కలిసి తినొచ్చు అన్నమాట. లైక్ ఇక్కడ కూడా ఫుడ్ అవైలబుల్గా ఉంది, బట్ సన్నీ డే కాబట్టి అట్లా కూర్చొని తినగలే ఛాన్స్ దొరికింది అందరికీ. అండ్ స్కేయింగ్ చేసేవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూస్తుంటే చాలా ఈజీ అన్నట్టే ఉంది, మనం కూడా చేయొచ్చు కదా అని అంటే దానికి చాలా ట్రైనింగ్ ఉండాలమ్మా, లేకపోతే అక్కడ ఐస్ మీద పడతాం మనం, దెబ్బలు తాకుతాయి అని చెప్పారు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం సింపుల్గా. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాను కదా ఐషు కోసం, అయితే ఈ ప్లేస్కే వచ్చాము. ఇక్కడ చెప్పారు జంపర్ మొత్తం టాప్ టు బాటమ్ ఉంటుంది, $50 చిన్నపిల్లది కాబట్టి. అయితే $50 అంటే 2500 అట్లా పడింది. అండ్ సపరేట్గా గ్లౌజెస్ కూడా తీసుకున్నాం, కానీ తన షూస్ అయితే మేనేజ్ అయిపోయి పర్వాలేదు, కొంచెం థిక్గానే ఉన్నాయి కాబట్టి ఏం అనిపించలేదు. చిన్నప్పుడైతే గ్లౌజెస్ తీసుకోలేదు, మొత్తం అంతా అందులోనే చేతులు కూడా ఫిట్ అయిపోయి కాలు కూడా ఫిట్ అయిపోయి భలే అనిపించింది. అండ్ ఇప్పుడు అలా కాదు కదా, పెద్ద అయింది కాబట్టి అన్నీ సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అందరం ఇంకా మళ్ళీ అగైన్ స్టార్ట్ అయ్యాము, మంచిగా రెడీ అయిపోయి. నేను అన్నీ కంఫర్టబుల్గా వేసుకున్నాను, తను కూడా వేసుకొని అందరం ఇప్పుడు చలి తట్టుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. అలా స్టార్ట్ అయింది. ఎటు చూసినా మంచు, కొండల పైన అసలు బిల్డింగ్స్ పైన మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అసలు రిసార్ట్స్లో పైన టాప్ అదంతా మంచుతో నిండిపోయింది, లిటరల్గా ఫ్రెష్ స్నో అనుకుంటాం. అసలు కాళ్ళు పెడితే అట్లా దిగిపోతుంది స్నోలో, మనం ఆటోమేటిక్గా జారిపోతున్నాం కూడా. ఎక్కడైనా కూర్చొని ఫోటో దిగుదాం అన్నాం, అట్లా
స్నో అతుక్కుని లేదనమాట, ఫ్రెష్గా పడింది ఉంటుంది కదా అలా ఉంది. నేను అక్కడ ఒక హార్ట్ సింబల్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే అవ్వలేదు. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని యూట్యూబ్లోని చూస్తూ ఉంటాం కదా, మంచిగా చేస్తారు స్నో పడే ఏరియాకి వెళ్ళి అని చెప్పి నేను కూడా ట్రై చేస్తుంటే నీ వల్ల అవ్వదులేవే అని చెప్పి మా హస్బెండ్ కామెంట్ చేస్తున్నారనమాట అక్కడి నుంచి. పోనీలే ఎనీవేస్ నాతో పాటు ఫ్రేమ్లో కూర్చోండి అట్లీస్ట్ అని చెప్పి పిలిస్తే ఇంకా వచ్చి కూర్చున్నారు. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు ఇలా కూడా వ్లాగింగ్ చేయొచ్చని. చాలాసార్లు ఉండేది మనసులో, చెయ్యాలి మనం ఏ స్పాట్కి వెళ్తే అక్కడ సడన్గా చేసేయాలి అని చెప్పి. ప్రతిసారి కోరికలే కానీ ఆ కోరిక ఎప్పుడు తీరలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు తీరింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను కదా, కానీ ప్రతి దగ్గర వీడియో తీయడం కుదరదు అన్నమాట. బట్ ఈరోజు కుదిరింది, మా ఇష్యూ కోఆపరేట్ చేస్తుంది. సో ఇలా ఉంది ఈరోజు. లాస్ట్ టైం మౌంట్ బాబాకి వెళ్ళాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ట్రీస్ నిండా కూడా ఐస్ ఉందన్నమాట. ఈరోజు ఏంటంటే ట్రీస్కి లేదు, బట్ చాలా కూల్గా ఉంది. మొత్తం అంతా ఇంకా సైడ్స్, నేల మీద, రోడ్డు అంతా ఐస్తో నిండిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫైనల్గా అంతా తిరిగేసి ఇక్కడికి వచ్చాము. అయితే దీన్ని లిఫ్ట్ పాస్ అంటారన్నమాట. అంటే మనకి కేబుల్ కార్ లాంటిదే సేమ్. ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ పాస్ నుంచి ఆ కేబుల్ కార్లోకి ఎక్కిస్తారన్నమాట. అండ్ దీని టికెట్ వచ్చేసరికి $500 చెప్పారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000 అట్లా పడుతుంది అనమాట. లిటిల్ ఎక్స్పెన్సివే బాగా. నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి మనీ వర్త్ అనిపించవచ్చు, నాకైతే అంత అనిపించలేదు కాబట్టి నేనైతే దాన్ని ట్రై చేయలేదు. దానికి కూడా మనకేంటంటే ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి ఆ చాయిస్ కూడా లేకుండా పోయింది. చాలామంది స్కేయింగ్ చేస్తున్నారు. తర్వాత కేబుల్ కారు, ఆ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎలా చూపించారో అంతకన్నా బ్యూటిఫుల్గా ఉంది. మేబీ కెమెరా క్యాప్చర్ చేయలేదు, ఇక్కడ నేను నాకు తోచినంతగా క్యాప్చర్ చేశాను. అండ్ మీరే చూడండి. ఫైనల్గా స్నోలో ఆడి పిక్స్ దిగి రీల్స్ చేసి అది ఇది చేసి చాలా ఎంజాయ్ చేసి అలసిపోయాము. పొద్దున్న ఎప్పుడో క్రోసాంట్ తిన్నాను 4:35 అప్పుడు. తర్వాత హంగ్రీ జాక్స్లో లంచ్ కోసం బర్గర్ అట్లా తీసుకున్నాము, వెజిటబుల్ బర్గర్. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ తినేద్దాము, మంచిగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ నియర్ బై థాయ్ రెస్టారెంట్కి మంచి రేటింగ్ కూడా ఉందన్నమాట, బాగుంటుంది థాయ్ ఫుడ్ ఇక్కడ అని చెప్పి. సో ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము థాయ్ ఫుడ్లో ఎక్కువగా తినేవి ఏంటంటే ప్యాడ్ థాయ్, తర్వాత కొరియన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ ఈ ప్రాన్స్ చాలా డిఫరెంట్గా అనిపించి ఇది కూడా ఏదో ప్రాన్ రోల్ అంటే ట్రై చేసాము.
అండ్ ఈ టామియాన్ సూపీ నూడిల్స్ అన్నమాట విత్ రా వెజిటేబుల్స్ చికెన్ అన్నీ ఉంటాయి. అట్లా ఫైనల్గా అలా ఎంజాయ్ చేసాము దట్ డే. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Subscribe to Aussie Quest.